సో రామపాదుకులు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుందండి. మా స్వామి ద్వారా ఈ దర్శన భాగ్యం కలిగిందని మాకు చాలా సంతోషంగా ఉంది. సార్ అసలు ఎప్పుడైనా అనుకున్నారా అట్లా రామపాదుకలు కావచ్చు 16 నదీ జలాలను మనం తాకే అవకాశం నెవర్ ఎక్స్పెక్టెడ్. అనుకోలేదు, మేము అనుకోలేదు. చాలా సంతోషంగా ఉందండి. ఆయన పాద దర్శనం చేసుకున్నాం, మా జన్మ ధన్యమే అయింది అనుకుంటున్నామండి. మా జన్మ ధన్యమైందమ్మా. రామపాదుకలు తాకాము. మా గుడికి వచ్చినందుకు మా స్వామివారు పిలిచారు. మేము వచ్చాము. రాజగోపాల్ గారు పిలిచారు, మేము వచ్చాము. మా జీవితం ధన్యమైంది. పాదకాలు తాకేమో ధన్యమైందమ్మా. సో అక్కడ కర్ణాటక నుంచి హైదరాబాద్ వరకు చేర్చే కార్యక్రమం ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళు చాలా చాలా గొప్ప అండి. ఒక యజ్ఞంలాగా ఉందమ్మా. వాళ్ళు అక్కడ కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చి ఒక యజ్ఞంలాగా చేస్తున్నారమ్మా. వాళ్ళకు కూడా అంటే కృతజ్ఞతలు చెప్తున్నాము. చేసిన వాళ్ళు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము. చాలా బాగుందండి. మాకు చాలా అంటే ఇంటి దగ్గరికే వచ్చారంటే రాముడి పాదుకలు మాకు ఎంతో అదృష్టం. మాకు అసలు వస్తాయి అనుకోలేదు. నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకెప్పుడు మేము అలా చూడగలమా లేదా అన్నట్టుగా అనిపించింది మేడం. చాలా బాగుంది, చాలా సంతోషం. సో రామయ్య అక్షంతలు వస్తున్నాయి అంటేనే చాలామంది చాలా సంతోషంగా ఫీల్ అయినారు. అట్లాంటిది పాదుకలు కావచ్చు అండ్ దాంతోపాటు నదీ జలాలు ఇక్కడ రావడం, సో ఇదంతా కూడా స్వాగతానికి ఏర్పాట్లు చేసినట్టే కానొస్తుంది. దాసాంజనేయ స్వామి దేవాలయం, లక్ష్మీనగర్, హైదరాబాదు. మా దేవాలయంలో భక్తులు అత్యంత ఆసక్తితో సేవ కార్యక్రమాలు చేస్తుంటారు. మా దేవాలయం జరుగుతుందంటే భక్తులపైనే జరుగుతుంది. ఈ అయోధ్య పాదుకలు రావడానికి మా స్వామి కృప అంటాం. మా దగ్గర స్వామివారి చాలా విశేషంగా ఉంటుంది. కార్యక్రమాలు బాగా జరుగుతాయి. మా భక్తులందరూ కూడా రామపాదాలు వస్తుందంటే ఒక 2 గంటలుగా ఇక్కడనే ఉండి ఘనస్వాగతం పలకడానికి చాలా ఆసక్తిగా చూపి వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఈ రామపాదుకలు రావడం అనేది మా దేవాలయం విశేష కార్యక్రమం. సో ఎట్లా అనిపిస్తుంది అయోధ్యకు మళ్ళీ ఇక్కడ పూజ? అయోధ్యకు వెళ్ళే వాళ్ళు చాలామంది తక్కువ, అంత దూరం కాబట్టి స్వామివారి పాదాలు ఇక్కడ తాకి ధన్యులను చెందామని చాలామంది భక్తులు కూడా సంతోషంగా వెళ్తున్నారు. మా ఆలయానికి వచ్చే భక్తులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో ఇక్కడ పూజలు అందుకున్న తర్వాత అయోధ్యకు చేర్చడం, అసలు వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచి గొప్ప కాన్సెప్ట్ అది. ఎందుకంటే అందరు భక్తులకు కూడా అవకాశం ఇచ్చి పూజలు అందుకున్న తర్వాత స్వామివారి పాదాలు అక్కడ పోవడం విశేషం. ఇది మాత్రం ఒక యజ్ఞంలాగా భావించి చేస్తున్నారు వాళ్ళు చేయడం మాత్రం చాలా శోచనీయం. సో ఇది గూడు నిద్ర అన్నీ వదిలేసి కేవలం రామసేవకు మాత్రమే అంకితమై శృంగేరి పీఠం నుంచి దాదాపు 3 సంవత్సరాలుగా ఈ పాదుకలతో తిరుగుతూ భక్తులకు దర్శనం చేయించడం మాత్రమే వాళ్ళ మనసులో ఉన్నట్టుంది. అందుకనే దాదాపు 3 ఏళ్ల నుంచి ఆ రామపాదుకలతో, రాముడి విగ్రహాలతో మాత్రమే అట్లా తిరుగుతూ భక్తులకు దర్శనం చేయిస్తూ హైదరాబాద్కు కూడా చేరుకున్నారు.